సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, మీకు తెలుసు రోమన్ రైన్స్ విషయంలో డబ్ల్యూడబ్ల్యూఈ అంటే స్పెషల్లీ ద గేమ్ ట్రిపుల్ హెచ్ టీక్యో వాళ్ళు ఎంత బేకార్గా రోమన్ రైన్స్ కి బుక్ చేస్తున్నారో అది మీకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే ఓ క్వశ్చన్ అడుగుతాను అండ్ ఆ క్వశ్చన్కి మీరే ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు ఈ బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అంటే విజన్ ఫ్యాక్షన్ ఉంది కదా, ఈ విజన్ ఫ్యాక్షన్తో అసలు ఓవర్ ఫ్యూడ్లో ఉన్నారు. సీఎం పంక్ ఫ్యూడ్లో ఉండు, ఓకే సీఎం పంక్ ఉన్నాడు, జే ఊసోబి ఉన్నాడు, ఇంకొకరు ఎవరు, రోమన్ రైన్సే. అలాంటిది ఇంకా రోమన్ రైన్స్ రాలేదు కానీ కోడీ రోడ్స్కి యాడ్ చేసినారు. అండ్ మీరు చాలామంది అడుగుతున్నారు అసలు రీజన్ ఏంది, కోడీ రోడ్స్కి ఎందుకు యాడ్ చేసినారు ఈ వార్ గేమ్స్లో, కోడీ రోడ్స్ ఎందుకు వచ్చేసిండు ఒకటిసారి. కోడీ రోడ్స్ ప్రెసెంట్ ఎక్కువ అంటే వీళ్ళతో ఈ బ్రాన్సన్ అంటే వీళ్ళతో విజన్ ఫ్యాక్షన్ ఎక్కువ ఫ్యూడ్లో లేడు కదా. అసలైన ఫ్యూడ్ అక్కడ రోమన్ రైన్స్ ఉంది, అసలైన ఫ్యూడ్ అక్కడ మన సీఎం పంక్ ఉంది, ఓకే మన జే ఊసోది ఉంది. సో ఫ్యాన్స్ చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు కదా. సో దాని గురించి మాట్లాడదాం, కోడి ఎందుకు వచ్చిండో దానిపైన ఒక రూమర్ వచ్చిందన్నమాట. సో దాని గురించి మాట్లాడదాం ఇదే వీడియోలో. కానీ ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే క్వశ్చన్ ఏంటంటే చూడండి, రోమన్ రైన్స్కి కావాలని కొంచెం బేకార్గా బుక్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు రోమన్ రైన్స్ నిన్ననే రాలో రిటర్న్ చేయాల్సింది కానీ వీళ్ళు ఆపేసినారు. ఎస్, వీళ్ళే ఆపేసినారు. ఎందుకంటే రోమన్ రైన్స్ మూవీ షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ఒక లెక్కలో చూస్తే రోమన్ రైన్స్ ఫ్రీయే ఉన్నాడు, బట్ అయినా వీళ్ళే కదా బుక్ చేస్తలేరు. సో ఓవర్ ఆపినట్టు వీళ్ళే ఆపినట్టు కదా. సో ఎక్కువ ఛాన్సెస్ ఇక నెక్స్ట్ వీక్ కోసం ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ అయినా వచ్చేయాలి. ఇక నెక్స్ట్ వీక్ వీళ్ళు రోమన్ రైన్స్ రిటర్న్ బుక్ చేయకపోతే ఇక మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత బేకార్గా బుక్ చేస్తున్నారు రోమన్ రైన్స్కి, మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ కోడికి ఎందుకు యాడ్ చేసినారు దాని గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్, మన న్యూ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. బాస్ చూడండి, ఇప్పుడు రీసెంట్లీ మన జాన్ సీనా అయితే గెలిచినారు, ఫైనల్లీ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోయినారు, అంతా బాగానే ఉంది. కానీ మీకు తెలుసు కదా ఇంకా జాన్ సీనావి 3 డేట్సే ఉన్నాయి మన డబ్ల్యూడబ్ల్యూలో. నెక్స్ట్ డేట్ నెక్స్ట్ రానే, ఎస్ నెక్స్ట్ రాలో జాన్ సీనా వస్తారు. దాని తర్వాత సర్వైవర్ సిరీస్ అండ్ దాని తర్వాత డిసెంబర్ 13th రోజు కాకపోతే మన జాన్ సీనాది ఫైనల్ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. సో ఈ 3 డేట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ డేట్స్ గురించి ఒకటిసారి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక మన జాన్ సీనాది ఇక లాస్ట్ రన్ కాబట్టి ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో మన జాన్ సీనా వస్తుండు కదా. సో నెక్స్ట్ రాలో మన జాన్ సీనా వచ్చినప్పుడు రెస్లింగ్ చేస్తారంట. ఎస్, నెక్స్ట్ రాలో మనకి జాన్ సీనాది ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట బాస్. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియలీ అనౌన్స్ చేసినారు, ఫస్ట్ నెట్ఫ్లిక్స్ సైడ్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ వారం అంటే ఇప్పుడు ఈ రాలో అయితే వచ్చి ఆల్రెడీ ఫైట్ చేసినారు, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోయినారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాలో మేబీ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి మేబీ అంటే ఓపెన్ ఛాలెంజ్ టైప్ పెట్టవచ్చు, లేదంటే సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కావచ్చు అంటారా. ఎందుకంటే ఈ లాస్ట్ రన్లో సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కావచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉండే. సో నెక్స్ట్ వీక్ మేబీ జాన్ సీనా వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరుగుతుందా చూడండి. ఒక లెక్కలో చూస్తే మ్యాచ్ జరగచ్చు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్ వీళ్ళతో ఫ్యూడ్లో ఉన్నారు కదా. సో ఒకవేళ జాన్ సీనా వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరిగినప్పుడు ఆ మ్యాచ్కి డిస్క్వాలిఫై చేయొచ్చు. అండ్ ఓవర్ డిస్క్వాలిఫై చేస్తారు విజన్ ఫ్యాక్షన్. సో దానివల్ల ఏమవుతుంది, మన జాన్ సీనా క్యారెక్టర్వి అంటే అంత వేస్ట్ కాదు, సీఎం పంక్ క్యారెక్టర్వి వేస్ట్ కాదన్నమాట డిస్క్వాలిఫై చేస్తే. అండ్ విజన్ ఫ్యాక్షన్ ఇన్వాల్వ్ అయిపోతుంది కదా. సో విజన్ ఫ్యాక్షన్ ఇన్వాల్వ్ అయినందుకు మేబీ చెప్పలేము మన జాన్ సీనాబి వార్ గేమ్స్ మ్యాచ్లో ఇన్వాల్వ్ కావచ్చు. ఎందుకంటే సర్వైవర్ సిరీస్ కోసం మన జాన్ సీనాబి అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఇప్పుడు జాన్ సీనా కోసం ఒకవేళ సింగిల్స్ మ్యాచ్ ఏమైనా ప్లాన్స్ ఉంటే మేబీ ఇక మన జాన్ సీనా ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో యాడ్ కారు, వేరే స్టోరీ లైన్లో వెళ్ళిపోతారు. అండ్ ఒకవేళ ఈ స్టోరీ లైన్లో యాడ్ చేయాలంటే ఎస్ ఇది మంచి ఛాన్స్ ఉంది, మేబీ మన జాన్ సీనా యాడ్ కావచ్చు మన వార్ గేమ్స్లో. అండ్ ఇప్పుడు జాన్ సీనా యాడ్ కావాలంటే నెక్స్ట్ వీక్ రాలో సీఎం పంక్తో అంటే ఒక చిన్న అంటే ఒక సెగ్మెంట్ చూపిస్తారు, మ్యాచ్ బుక్ అవుతుంది. అండ్ ఆ మ్యాచ్ బుక్ అయినప్పుడు విజన్ ఫ్యాక్షన్ ఇంటరప్ట్ చేసి వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు.
ఎందుకంటే చూడండి, మీరే ఆలోచించండి, జాన్ సీనా దగ్గర ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఉంది. గెలవంగానే నెక్స్ట్ రాలో ఒకవేళ వేరేతో ఫైట్ చేసి ఓడిపోతే మంచిగా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు రిటైర్మెంట్ మ్యాచ్ ఉంది. రిటైర్మెంట్ మ్యాచ్ కంటే ముందే ఒక సింగిల్స్ మ్యాచ్లో ఓడిపోతే అది జాన్ సీనా కోసం మంచిది కాదు కదా. సో అందుకని ఈ టైప్లో ఏమైనా కావచ్చు. ఇక లేదంటే ఇక సింగిల్స్ ఏమైనా ఫ్యూడ్ పెట్టి ఇక వీళ్ళు ఏమైనా డిసైడ్ చేస్తున్నారు అంటే ఇక గేమ్ ట్రిపుల్ హెచ్ అంటే మీకు తెలుసు కదా టీకే వాళ్ళు ఈ మధ్యలో ఏం చేస్తున్నారు. ఇక వాళ్ళు ఏమైనా గడబడి చేసినా గడబడి చేయొచ్చు. లేదంటే మేబీ జాన్ సీనా లాస్ట్ రన్ కాబట్టి మేబీ వాళ్ళు ఇంకా మంచిగా బుక్ చేసినా బుక్ చేయొచ్చు. సో చూద్దాం మీ ప్రకారం మీ ప్రిడిక్షన్ ఏందో. జాన్ సీనాది ఇప్పుడు 3 డేట్స్ ఉన్నాయి కదా. సో ఈ 3 డేట్స్లో జాన్ సీనాకి ఏ టైప్లో బుక్ చేస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ దీనమ్మ అసలు నేను ఎట్లా మాట్లాడుతున్నానో, ఎంత కష్టపడి మాట్లాడుతున్నానో నాకు తెలుసు బాస్. అంటే చూడండి, నాకు అంటే కోల్డ్ అయింది, జ్వరం వచ్చింది. అండ్ అంటే ఇది పెద్ద మాట కాదు, ఓపెన్ చెప్పాలంటే నాకు ఎంత జ్వరం వచ్చినా ఏమైనా సరే నేను వర్క్ అనేది ఎప్పుడు ఆపను. బట్ ఏంటంటే ఈ వర్క్ ఉంది కదా, అంటే ఇది అంటే ఇక్కడ నా వాయిస్తో పని ఎక్కువ. ఓకే, అండ్ ఈ వాయిస్ తోటే పని ఉన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఎంత దగ్గు వస్తుందంటే మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇక్కడి వరకు లేదన్నా ఒక 10 సార్లు నా ఆగి ఉండొచ్చు, 10 సార్లు నేను మరోసారి రికార్డ్ చేసి ఉండొచ్చు. సో ఏమనుకోవద్దు, ఒకవేళ ఎడిటింగ్ అంతేం ఉండదు ఈ వీడియోలో. సో ఏమనుకోవద్దు బాస్, జరా హెల్త్ బాగాలేదు. ఓకే, సో ఇప్పుడు మనం మన డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడదాం. ఈ డ్రూ మ్యాకింటైర్ నిజంగానే సస్పెండ్ అయిందా అని వీళ్ళు కొంతమంది అడిగినారు మన స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత. బట్ అప్పుడు హెల్త్ బాగాలేదు అంటే అక్కడ నుంచే స్టార్ట్ అయింది, సండే నుంచే స్టార్ట్ అయింది నాకు యాక్చువల్లీ. సో అందుకని మధ్యలో 2 రోజులు వీడియో రాలేదు. సో వీళ్ళు కొంతమంది అడిగినారు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో చూడండి, మన డ్రూ మ్యాకింటైర్ది అంటే సస్పెన్షన్ అంటే ఇది ఒక స్టోరీ లైన్. ఓకే, ఎందుకంటే ఒక స్టోరీ లైన్ ప్రకారం చూస్తే అంటే ఒక రూమర్ ప్రకారం చూస్తే డ్రూ మ్యాకింటైర్ ఒక మూవీ షూటింగ్కి వెళ్తుండంట. సో అందుకని వీళ్ళు ఒక రీజన్ చూపించి, అంటే ఏదో ఒక రీజన్ చూపించాలి కదా ఎందుకు కనిపిస్తలేడు అనేది, ఆన్సర్ ఇవ్వాలి కదా పబ్లిక్కి, ఫ్యాన్స్కి. సో అందుకనే మన డ్రూ మ్యాకింటైర్ సస్పెండ్ చేసినట్టు ఒక యాంగిల్ చూపించినారు. అండ్ ఈరోజు వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం చూస్తే, నిన్న నైట్ వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం చూస్తే అది అంటే మూవీ షూటింగ్ అని కాదు, వీళ్ళు ఎట్లయినా సరే స్టోరీ లైన్ ప్రకారము వీళ్ళు సస్పెండ్ అంటే ఏంటి అంటే సస్పెండ్ చేసినట్టు ఈ యాంగిల్ ఎట్టి పరిస్థితులు చూపిస్తామని ముందే ఫిక్స్ అయినారంట. అంటే మూవీ షూటింగ్ ఉన్నా లేకపోయినా. అంటే ఓపెన్గా చెప్పాలంటే మన డ్రూ మ్యాకింటైర్ది ఈ సస్పెండ్ అనేది అంటే ఈ సస్పెన్షన్ స్టోరీ లైన్ అంటే మొత్తం స్టోరీ లైన్ అనమాట, నిజంగానే సస్పెండ్ చేయలేదు. స్టోరీ లైన్ ప్రకారమే డ్రూ మ్యాకింటైర్కి సస్పెండ్ చేసినారు. ఓకే, అండ్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఏమైనా యాడ్ అవుతాడా మేబీ అని చెప్పలేము, చూద్దాం. ఒకవేళ యాడ్ అయితే విజన్ ఫ్యాక్షన్ సైడ్ నుంచి యాడ్ కావచ్చు, లేదంటే లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ అండ్ ఈట్ జే ఊసో గురించి. ఎందుకంటే బాస్ ఒక రూమర్ వస్తుంది, అండ్ ఆ రూమర్ ప్రకారం చూస్తే మన జే ఊసో వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా బుక్ కావచ్చు. అండ్ వార్ గేమ్స్ నుంచి మేబీ ఏమైనా హింట్ మనకు దొరకవచ్చు అని ఇలాంటి ఒక రూమర్ వస్తుంది. అండ్ మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉంటారంటే మీకు ఆవిడ తెలుసు ఉంటే నేను చాలాసార్లు చెప్పినాను, జే ఊసో హిల్టన్ మీ కావచ్చు, వార్ గేమ్స్లో జే ఊసోది హిల్టన్ కావచ్చు, మేమేం చెప్పలేము. సో జే ఊసో వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందంట. ఎందుకంటే జే ఊసో ట్రైబల్ షిప్ ఏమనుకుంటే నాకేంది అన్నట్టు మాట్లాడిండు. సో ఇంత పెద్ద మాట ఆన్ టీవీలో చెప్పిన తర్వాత రోమన్ రైన్స్ అండ్ జే ఊసో మధ్యలో ఎలాంటి ప్రాబ్లమే లేదన్నట్టు చూపిస్తే ఇక వీళ్ళు పెద్ద బిస్కెట్ ఇచ్చినట్టే మనకి. సో ఏదో ఒకటి చూపిస్తారన్నమాట. ఓకే, సో రోమన్ రైన్స్ వర్సెస్ జే ఊసో మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ మ్యాచ్ ఇలా మధ్యలో అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందంట. సో చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఏ టైంలో తీసుకెళ్తారో. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేస్తాను. కోడీ రోడ్స్కి ఎందుకు యాడ్ చేసినారు ఈ వార్ గేమ్స్లో? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్ అంటే చాలామంది ప్రొడ్యూసర్స్, రైటర్స్ అంటే చాలామంది ఉంటారు. వాళ్ళకి దాంట్లో కొంతమందికి ఈ ఐడియా అస్సలు నచ్చలేదంట. ఏ ఐడియా? కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్ వీళ్ళిద్దరు ఒక్కటే రింగ్ షేర్ చేయొద్దు, ఇప్పుడే వద్దు. అంటే వీళ్ళు ఒకవేళ రింగ్ షేర్ చేస్తే ఇన్ ఫ్యూచర్ కోసం ఏదో ఒక టీజ్ ఇవ్వాలి. టీజే ఇవ్వకపోతే అసలు రింగ్ షేర్ చేసి అర్థం ఏముంది? సో అందుకనే వీళ్ళు రింగే షేర్ చేయొద్దు. ఒకవేళ రింగ్ షేర్ చేస్తే ఇన్ ఫ్యూచర్ కోసం ఏదో ఒక టీజ్ ఇవ్వాల్సిందే అని డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్ కొంతమంది నారాజు ఉన్నారు. ఎందుకు తొందరపడుతున్నారు అన్నట్టు వాళ్ళు కొంచెం నారాజు ఉన్నారంట బ్యాక్ స్టేజ్. సో కోడీ రోడ్స్కి యాడ్ చేయడం అనేది ఇది మేబీ ట్రిపుల్ హెచ్
బుక్ చేసినట్టు. ఎందుకంటే బ్యాక్ చాలా మంది నచ్చలే అంటే బ్యాక్ ఎక్కువ మందికి తెలియదు అన్నమాట. అంటే ఈ ట్రిపుల్ హెచ్ బుకింగే, అండ్ ట్రిపుల్ హెచ్ అయితే బుక్ చేస్తాడు. దీని వెనకాల ఒక్క ఆన్సర్ అయితే మీ ముందే ఉంది. అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్ స్మాక్ డౌన్లో అంటే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ అంటారు, బట్ స్మాక్ డౌన్ పరిస్థితి బేకార్ ఉంది. అలాంటిది ఒకవేళ కోడి రోడ్స్కి ఈ వార్ గేమ్ సిచ్యువేషన్లో పెడితే మేబీ ఇంకేమైనా బెటర్ కావచ్చు అని ఈ టైప్లో ఇలా ప్లాన్ ఉండొచ్చు. సో అందుకనే కోడి రోడ్స్కి వార్ గేమ్స్ మ్యాచ్లో యాడ్ చేసినారు. అండ్ ఇంకొక రూమర్ వచ్చింది. అండ్ రూమర్ ప్రకారం ఇందాక నేను చెప్పినా కదా బ్యాక్ స్టేజ్ కొంతమంది నారాజు ఉన్నారు, ఏదో ఒక టీజ్ ఇవ్వాల్సింది లేని ప్రాబ్లం అయిపోతుంది అని. సో ఎస్, వార్ గేమ్స్ మ్యాచ్లో అంట ఇప్పుడు రోమన్ రైన్స్ ఎట్లయినా వస్తాడు కదా, రోమన్ రైన్స్ ఈ మ్యాచ్లో యాడ్ అవుతాడు. సో ఆ మ్యాచ్లో ఏదొక్క ఒక పెద్ద గడబడి అవుతుంది. మేబీ రోమన్ రైన్స్ అనుకోకుండా మన కోడి రోడ్స్ పైన అటాక్ చేయడం, స్పియర్ కొట్టేయడం, లేదా కోడి రోడ్స్ అనుకోకుండా మన రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడం, కావాలని కాదు అనుకోకుండా ఈ టైప్లో ఏమైనా జరగవచ్చు. లేదా సీఎం పంక్ అనుకోకుండా రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడం, లేదా రోమన్ రైన్స్ సీఎం పంక్ అంటే ఏదో సంథింగ్ స్టోరీ లైన్ చూపిస్తారంట. అండ్ ఆ టైప్లో స్టోరీ లైన్ చూపించి ఇన్ ఫ్యూచర్ కోసం ఇలా మ్యాచ్ టీచ్ చేస్తారంట. కానీ ఇన్ ఫ్యూచర్ కోసం వీళ్ళు మ్యాచ్ టీచ్ అంటే చూడండి, ఓపెన్లీ చెప్తున్నాను, ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూలో చాలా బేకార్ బుకింగ్ నడుస్తుంది. వీళ్ళు జే ఊసోకి వరల్డ్ టైటిల్ రన్లో వరల్డ్ టైటిల్ ఫ్యూడ్లో చూపిస్తున్నారు, ఓకే. అండ్ వీళ్ళు మన బ్రాన్ బ్రేకర్కి వరల్డ్ టైటిల్ ఫ్యూడ్లో చూపిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు జే ఊసో ఒకవేళ సీఎం పంక్తో ఫ్యూడ్లో వెళ్ళిపోతే అప్పుడే కదా రోమన్ రైన్స్ కోడి రోడ్స్ ఫ్యూడ్తో వెళ్తాడు. అంటే జే ఊసో ఏమో సీఎం పంక్తో ఫ్యూడ్లో వెళ్ళిపోతాడు, రోమన్ రైన్స్ ఏమో కోడి రోడ్స్ ఫ్యూడ్లో వెళ్ళిపోతాడు ఇన్ ఫ్యూచర్లో. కానీ బ్రాన్ బ్రేకర్ ఏం చేస్తాడు అప్పుడు? వీళ్ళు బ్రాన్ బ్రేకర్కి ఇన్ ఫ్యూచర్లో ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్లో బుక్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో అందుకనే ఒక చాలా పెద్ద గడబడి ఉంది బాస్. నేను అందుకని చాలాసార్లు చెప్పినాను, రోమన్ రైన్స్ ట్రాకేలు మార్చేయాలి. అంటే రోమన్ రైన్స్ ఉంటేనే విజన్ ఫ్యాక్షన్కి మంచి పేరు వస్తుంది ఇలా అనుకొని విజన్ ఫ్యాక్షన్తోనే రోమన్ రైన్స్కి ఎక్కడో ఇరికిచ్చేస్తున్నారు వీళ్ళు. అంటే రోమన్ రైన్స్ ట్రాకే మార్చేసి రోమన్ రైన్స్కి స్మాక్ డౌన్లో తీసుకొచ్చేయాలి మళ్ళీ ఒకసారి. అండ్ అప్పుడు స్మాక్ డౌన్ పరిస్థితి కొంచెం మంచిగా అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఏమవుతుంది అంటే రోమన్ రైన్స్ కోడి రోడ్స్ ఫ్యూడ్ నడిపించేయాలి వీళ్ళు. అదే బెటర్. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు, రోమన్ రైన్స్ ఓడిపోయినప్పటి నుంచి, ఆ టైటిల్ ఓడిపోయినప్పటి నుంచే ఒక రూమర్ ఉంది, ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ రైన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్, 3వ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందంట. సో మేబీ అదే మ్యాచ్ టీజ్ మనకేమైనా దొరకవచ్చు ఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఓపెన్ చెప్పాలంటే బాస్ చాలా రూమర్స్ ఉన్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినా కదా హెల్త్ బాగాలేదు, అండ్ నా వాయిస్తోనే నా పని, అండ్ మాట్లాడుతుంటే చాలా అంటే చాలా దగ్గు వస్తుంది అనమాట. సో అందుకని నేను ఎక్కువ రూమర్స్ అప్డేట్స్ చేయలేకపోతున్నాను. బట్ నేను ట్రై చేస్తున్నాను, ఎంతైతే అంతా నాతో ట్రై చేసి నేను మీకోసం అయినా వీడియో చేస్తున్నాను. సో అందుకనే ఏమనుకోవద్దు బాస్. అండ్ మీకు వీడియో కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.